చాందిని చౌదరి గారు. మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే టీజర్‌లో, ట్రైలర్‌లో చూసుకున్నట్టయితే మీ రోల్ అనేది అజయ్ ఘోష్ గారి కన్నా కొద్దిగా తక్కువ అన్నట్టు అనిపించింది. అంటే అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని డామినేట్ చేసినట్టు ఏదైనా అనిపించిందా మీకు? ఏ విషయంలో? అంటే టీజర్, ట్రైలర్‌లో అంటే సినిమా క్యారెక్టర్ విషయంలో. సో, మీరన్నది క్యారెక్టర్ తక్కువ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్. ఆ! టైమ్ ఫ్రేమ్ బట్టి నేనేం చెప్పలేను. బట్ ఇంపాక్ట్ గురించి నేను మాట్లాడగలను. ఇంపాక్ట్ అయితే మీకు 'మూర్తి' కథలో అంజనా లేకపోతే 'మూర్తి' కథ యాక్చువల్‌గా ఆవిడది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే బేసిక్‌గా ఈ కథ స్టార్ట్ అయ్యేదే అక్కడి నుంచండి. ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథ మొదలవుతుంది. సో, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అంటే అంజనా అనే క్యారెక్టర్ లేకపోతే మూర్తి అనే క్యారెక్టర్ ఉండదు. ముందుకెళ్ళదు, ప్రోగ్రెస్ అవ్వదు. సో, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది ఒక అవతల క్యారెక్టర్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే నేనైతే ఇంపార్టెంట్ క్యారెక్టరే అనుకుంటున్నాను నేను. ఓకే సార్. అజయ్ సార్. సార్ హాయ్ సార్. ఇది క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ చిన్న కాంప్లిమెంట్. ఇప్పటి వరకు మిమ్మల్ని సీరియస్గా చూసి అండ్ ఈ సినిమాలో మీరు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఆ కుర్చీ స్టెప్ అయితే కుర్చీ మడత పెట్టేశారు సార్, చాలా బాగుంది. కాలు దొబ్బి చేసిన పని అది ఎగరలేక. అంటే ఆ డాన్స్కి ఎంత కష్టపడ్డారు సార్ మీరు? ఆ డాన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? ఆయన రిహార్సల్స్ ఏం చేయలేదండి. ఒకసారి డాన్స్ మాస్టర్ చూపిస్తారు, చూపించినాక ఇమీడియట్గా వేసేస్తారు. సింగిల్ టేక్, యాక్చువల్లీ నిజంగా సింగిల్ టేక్. శివ గారు సార్, అంటే మీరు స్టార్టింగ్ 2 years కోసం వెయిట్ చేశారని చెప్పారు అజయ్ గారి కోసం. అవునండి. అండ్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి వచ్చి అన్నారు. ఫస్ట్ ఆయనకి స్టోరీ ఎక్కడ చెప్పారు చెప్పగానే ఆయన